హాయ్ గాయ్స్, సండే వచ్చిందంటే చాలు అదొక పండగలా ఫీల్ అవుతాం కదా. మేము ఇక్కడికి వెళ్తున్నామో తెలుసా? చెప్పనా చెప్పనా ఓకే ఓకే చెప్తాను. ప్రతి ఇంటికి ఇది లేనిదే మనం ఉండలేము. ఇది సోది చెప్తుంది కానీ మ్యాటర్ చెప్పదేంటి అని అనుకుంటున్నారు కదా. అదేనండి, టీవీ. అవును, మేము ఒక పెద్ద టీవీ కొనాలని డిసైడ్ అయ్యాం. అందుకే షోరూమ్కి వెళ్తున్నాం. మేము 55 ఇంచెస్ టీవీ కొనాలని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ మేము ఆన్లైన్లో చూసాం. అయితే మేము ఎల్జీ కంపెనీ తీసుకోవాలనే ఇష్టం. ఆన్లైన్లో మాత్రం 54,000 ఉంది. సరే, షోరూంలో కూడా చూద్దాం ఎలా ఉందో అని వెళ్ళాం. వచ్చి చూస్తే బాబోయ్, ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కళ్ళు చెదిరిపోయినాయి అనుకోండి. ఒక డెమో పీస్ని అయితే చూపించారు. ఆ టీవీ నచ్చింది. అమౌంట్ వచ్చేసి 57,790 రూపీస్ ఉంది. ఎస్బీఐ ఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా 5,000 క్యాష్ బ్యాక్, 5,000 డిస్కౌంట్ ఉందని చెప్పారు. ఇదేదో బాగుంది కదా ఆఫర్ అని మాకు కూడా హ్యాపీ అనిపించింది. అది ఫిక్స్ చేసాం. అయితే ప్రతి ఒక్క టీవీకి ఆఫర్ ఉందని చెప్పారు. బట్ తర్వాత ఇంకో పీస్ చూపించారు. లేటెస్ట్ మోడల్ 2024 అని ఆగస్ట్ 18లోనే మ్యానుఫ్యాక్చర్ చేశారని చెప్పారు. అప్పుడే మా కళ్ళు దీని మీద పడ్డాయి. అలాగే దీనిలో చాలా వెరైటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్పీకర్స్ కూడా బాగుంటే తీసుకుందామని అనుకున్నాం. అందుకే అది కూడా టెస్ట్ చేస్తున్నాం, ఏ కంపెనీ బాగుంటాయో అని. మొత్తానికి మేమైతే లాస్ట్లోదే నచ్చిందండి. లేటెస్ట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అందుకే ఇది ఫిక్స్. అందులో ఆ టీవీ కన్నా ఈ టీవీనే 4,000 తగ్గింది. ఏది ఏమైతేనేం మనీ తగ్గింది, అది చాలు మనకి. ఈ టీవీ 54,000 కాబట్టి ఎస్బీఐ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా 5,000 క్యాష్ బ్యాక్, 5,000 డిస్కౌంట్ కాబట్టి 44,000కే వచ్చేస్తుంది. హే, అదే ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. నేనైతే ఫుల్ హ్యాపీ ఇంత ఆఫర్ వచ్చినందుకు. అందుకే ఆఫర్స్ ఉన్నప్పుడే మనం ఇలా కొనుక్కోవాలి. తర్వాత స్పీకర్ విషయానికి వస్తే ఓకే, బట్ దాని మీద ఆఫర్స్ ఏం లేవు. అందుకే నెక్స్ట్ మంత్ అట్లా తీసుకుందామని ఫిక్స్ అయినాము. ఇంకా నెక్స్ట్ టీవీ క్లారిటీ కోసం ఎలా ఉందో అని చూద్దామని 44,000కి బెస్ట్ కదా. 55 ఇంచెస్ 44,000కి వచ్చిందంటే అసలు ఆ క్లారిటీ చాలా బాగా నచ్చింది ఆ టీవీ. అందుకే ఈ టీవీనే ఫిక్స్ చేసాం. ఉయ్యాల కోన చంపాల అని పాట పాడుతుంటే నీ తినాలా టీవీ తినాలా అంటే, ఇక్కడ టీవీ తిను, ఇంటికి పోయినాక నాదేనే అని చెప్పాను. ఇంకా టీవీ ఫిక్స్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తుంటే పైన చాలా ఐటమ్స్ అని తెలిసింది. ఇంకా ఊరుకుంటామా, అందుకే పైకి వెళ్ళాము. అక్కడ ఫ్రిడ్జ్లు ఎన్నో మోడల్స్ సూపర్గా ఉన్నాయి అసలు. అదిగో అక్కడ మా హస్బెండ్ కూడా అన్నీ చూస్తున్నాడు. పక్క లైన్కి వస్తే అవే కాదు, వాషింగ్ మిషన్స్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. జయా, నీకు అవసరం ఇవన్నీ? నీకు ఇంట్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు చూస్తున్నావు అన్న మైండ్ చెప్తుంది. పర్లేదులే జయా, ఇవి చూడడమే కదా, చూసేసి అన్న హార్ట్ చెప్తుంది. అందుకే చూస్తున్నా. అదిగో ఇంకా చాలా రకాల గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. నేను వచ్చింది టీవీ కోసం, కానీ చూసేది మాత్రం అన్ని రకాలు చూసే వెళ్తాను. మొత్తానికి రేపు వస్తుంది డెలివరీ. ఇంకా మేము వెళ్ళే దారిలో బేకరీలో కేక్ తినేసి, మా హస్బెండ్ ఎగ్ పఫ్ తినేసి, ఆ తర్వాత డీమార్ట్లో అన్ని షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక మళ్ళీ ఊరుకుంటామా, మళ్ళీ మా ఆయనకి బిర్యానీ టెండర్ పెట్టేశాం. అవును, మేము బావర్చి బిర్యానీకి వెళ్తున్నాం. సండే వస్తే ఆ మాత్రం ఒక్కసారైనా తినాలి కదా కదా. బావర్చి దగ్గరికి వచ్చేసాం. ఇంకా రెడీ టు కుమ్మింగ్. అదిగో అదిగో వస్తున్నాడు. నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నాను. ఆ తర్వాతే తెలిసింది అది నాకు కాదని, వేరే వాళ్ళకని. ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? బిర్యానీ తింటుంటే తనేమో పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకుంది. నేను ఊరుకుంటారా, టేస్ట్ చేద్దామని చూసాను, చాలా బాగుంది. ఎందుకు అలా చూస్తున్నావు, కావాలంటే నా పీస్ కూడా తిను అని ఇస్తే తనేమో చీకొడుతుంది. ఎందుకంటే తను వెజ్ గర్ల్ కాబట్టి. అదిగో మా ఆయన కూడా కుమ్మేస్తున్నాడు. అదిగో బాగుందట, ఎంజాయ్. పేరు ఒకరిది, ఊరు ఒకరిది. బావర్చి అంటే బావర్చినే ఎంతైనా. మొత్తానికి తినేసాం, కుమ్మేసాం, వచ్చేసాం. మేము తింటే సరిపోతుందా, మా ఫ్యామిలీ కూడా తినాలి కదా. అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ పార్సల్ తీసుకురావడానికి వెళ్ళాడు. అదిగో మాటలోనే వచ్చేస్తున్నాడు. ఇంకా మొత్తానికి పార్సల్ అయితే తీసేసుకున్నాము. ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఇంకా మా వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు, చాలా ఆకలితో ఉంటారు కదా. అందుకే ఇంకా బయలుదేరాం. హే, సండే అంటేనే ఫండే, అదొక ఎంజాయ్ అంతే కదా. నెక్స్ట్ డే కాల్ వచ్చింది, మీ టీవీ ఆర్డర్ ఈరోజే ఉంది, డెలివరీ అవుతుంది అని చెప్పారు.
మొత్తానికి టీవీ వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అది చూడాలని. మొత్తానికైతే మా ఇంటికి చేరిపోయింది టీవీ. మా బుడ్డోడు ఎట్లా చూస్తున్నాడు, ఎవరో బయలు అని చూస్తున్నాడు. ఇంకా మొత్తానికి రిసీవ్ చేసుకున్నట్టు సైన్ చేయమన్నారు. మా ఆయన సైన్ చేసేసాడు. ఇంకా మళ్ళీ సాయంత్రం అవ్వగానే ఇంకా టీవీ ఫిట్ చేయడానికి వచ్చారు. టీవీ సెట్ అయిపోయింది. ఇంకా టీవీ వచ్చాక సౌండ్ వచ్చాక పిల్లలు ఉంటారా, మొత్తం వచ్చేసారు. ఇంకా మా బుడ్డోడితో డాన్సులు. ఇంకా చూస్తే టీవీ ఆ క్లారిటీ సూపర్. ఎవరు కూడా ఇంట్లో లేకపోతే ఒక టీవీ ఉంటే చాలు, ఒక 100 మంది ఉన్నట్టుగా అదొక ఏదో ఒక సేఫ్ లాగా ఫీల్ అవుతాం, అదొక తోడులాగా ఫీల్ అవుతాం, అంతే కదా. మొత్తానికి టీవీ వచ్చినందుకు సో హ్యాపీ. ఇంకా మా ఆయన అయితే గోరు ముద్దలు తినిపిస్తున్నాడు ముద్దుగా. లక్కీ వైఫ్ అవునా. లక్కీ సన్ తింటూ అన్నట్టు గాడు. యో డా